దాదాపుగా 50 రెఫరెన్స్లు మనము చూపించబోతున్నాము. 100 విధాలుగా యేసుక్రీస్తు దేవుడని రుజువు చేయబోతున్నాము. తాట తీసి చేతులు పెడతా చూడు రానున్నటువంటి దినాలలో. ఏ ఏ వచనాలను చూసి బహుళత్వం అంటున్నారో మీ తాట తీసి చేతులు పెడతా. ఎవ్వరూ కూడా ఇశ్రాయేలీలు యూదులు ఎవ్వరూ కూడా కనిపించే ఏ వ్యక్తిని కానీ కనిపించే ఏ ఆకారాన్ని కానీ దేవుడు అని అనరు. ఇది ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో ఒక నియమం. ఇక్కడ తోమా గారు కూడా ఖచ్చితంగా ఆయన ఇశ్రాయేలు యూదుడు కాబట్టి ఆయన కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అనలేదు. అయితే మనకు అర్థం కాక దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన అక్కడ వారించేవాడు. అలా వారించకపోతే నిజంగా యేసుక్రీస్తు వారు కూడా పాపి అవుతాడు. ఎందుకంటే ఆయన కూడా ఇశ్రాయేలు కాబట్టి ఆయన కూడా ధర్మశాస్త్రం ఉంది. ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని ఆయన కూడా అనుసరించి తీరాలి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. మరి ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి మరి అందరూ అపార్థం చేసుకొని చెప్పేటువంటి ఒక మాటను లేఖనాల ప్రకారంగా మరి ఖచ్చితంగా మనం ఆలోచిద్దాము. ఎందుకంటే నేను ఈ మధ్య ఒక వీడియో విన్నాను. ఏంటంటే ఒక సహోదరుడు సిలువ వేయబడిన క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని మరి భగవాన్ దాస్ బ్రదరు ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో చిన్న స్కిప్ ఒకటి కట్ చేసుకొని అది పెట్టి అతను ఏమంటాడంటే భగవాన్ దాసు మరి యేసుక్రీస్తు వారిని పూర్తిగా తగ్గిస్తున్నాడు, మనిషి అంటున్నాడు, ఆయనలో దైవత్వం లేదంటున్నాడు, అలాగనే మరి దైవ సేవకుల్ని మరి తాట తీస్తా అది ఇది అంటున్నాడు అని చెప్పి పూర్తిగా యేసుక్రీస్తు వారిని తగ్గిస్తున్నాడు అనే మాట అతను చెప్పడం నేను విన్నాను. అలాగనే మరి బైబిల్ అన్నట యేసుక్రీస్తు వారు దేవుడు అని 100 విధాలుగా మనము నిరూపించవచ్చు. 50 రెఫరెన్స్లు నేను చూపిస్తాను అని చెబుతూ ఇలా భగవాన్ దాసులాగా చాలామంది ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు, ఆయనలో దైవత్వం లేదు, ఆయన కేవలం మనిషే అని ప్రకటిస్తున్నారని చెప్పి పచ్చి అబద్ధం చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి భగవాన్ దాస్ కానీ అదే విశ్వాసం ఉన్నటువంటి అనేక మంది సహోదరులు ఇప్పుడు సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఎందుకంటే ఆ తండ్రి సకల శరీరాత్మలకు దేవుడు కాబట్టి ఆ దేవునికి కుమారుడే యేసుక్రీస్తు అని లేఖనాలను బట్టి ఉన్నది ఉన్నట్టుగా మరి ధ్యానించి ప్రకటిస్తుంటే ఈ సహోదరుడు యేసుక్రీస్తు వారిని తగ్గిస్తున్నాడు, ఆయన కేవలం మనిషే అంటున్నాడు, ఆయనకు దేవత్వం లేదంటున్నాడు అని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు. అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటించే ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారిని తగ్గించాడు. ఆయనకున్నటువంటి మహిమను గొప్పగా చేసి ప్రకటిస్తారే తప్ప ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి ఆయన నామాన్ని మహిమపరుస్తారే తప్ప ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని తగ్గించరు. అలా ప్రకటించి ఈ వ్యక్తి కూడా క్రీస్తుని చిన్నవాడిగా చూపించరు. క్రీస్తుని మనుషులందరికంటే గొప్పవాడిగా, ఆయన కంటే మరొకరు ఎవరు లేరని ఆయన్ని ఎంతో ఉన్నతంగా చూపించేటువంటి వ్యక్తులు. అంతే తప్ప ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని తగ్గించరు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు వారిని తగ్గించి చెప్పే బోధకుడు ఎవరూ లేరు. అలాగనే మరి ఇంకా పుట్టరు కూడా. కాబట్టి ఈ మాట పూర్తిగా అబద్ధం. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఉన్నతంగా చూపించే వాళ్ళు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటించేవాళ్లే. ఎందుకంటే మరి బైబిల్ మొత్తం చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని. అంతే తప్ప 2 దేవుళ్ళు 3 దేవుళ్ళు అని చెప్పి లేనిపోని కల్లబొల్లు కప్పర్లు చెప్పి వాక్యాన్ని పూర్తిగా అపార్థం చేయడం, లేని వాటిని ఉన్నట్టుగా చూపించడం అనేది ఈ ట్రినిటీ సిద్ధాంతంలో బాగున్నది. అలాగనే అనేక డినామినేషన్ పేర్లు పెట్టుకున్నా కానీ క్రీస్తు సంఘం అని, పెంతెకొస్తు అని, సిఎస్ఐ అని, మెథడిస్ట్ ఎన్ని రకాలు పెట్టుకున్నా కూడా చివరికి యేసుక్రీస్తు వారిని కూడా రెండవ దేవుడుగా, నిత్యుడుగా, దేవుడుగా, తండ్రిగా చూపించి అసలుకి ఏం బోధ చేయాలో అర్థం కానటువంటి ఉపదేశ క్రమాన్ని పూర్తిగా పక్కకు నెట్టి దేవుడు ఉండే స్థానంలో యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి దేవునికి ముసుకేసేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, లేఖనాలను బట్టి మనము ఖచ్చితంగా ఏముందో మనం చూద్దాం.
కాబట్టి ఈ సహోదరుడు మరీ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ, భగవాన్ దాస్ బ్రదరు ఎక్కడ కూడా ఆ, దేవుని సేవకులను అవమానించడం కాదు. ఎందుకంటే చాలామంది అంటే ట్రినిటీ సిద్ధాంతాన్ని అది ఒక గొంగలిలాగా కప్పుకొని అందరూ దాని గురించే ప్రకటిస్తున్నారు చాలామంది. అందువల్లనే వాళ్ళ గురించి తాట తీస్తానంటే నిజంగా ఏదో తాట తీస్తాడని కాదు, వాళ్ళు చెప్పిన వచనాలన్నిటిని కూడా చక్కగా ఒక్కొక్కటి తీసి చూపించి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపిస్తానని చెప్తున్నాడే తప్ప ఏదో అక్షరార్థంగా తీసుకొని వాళ్ళ ముసుగు తీసేస్తాను అనగానే అది వాళ్ళ తోలు తీసేస్తాను అంటున్నాడు చెప్పి ఇలాంటి వక్రంగా తిప్పాడు మాటలు. నిజంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు వారు దేవుడు అని మరి ప్రకటిస్తారో వాళ్ళందరి గురించి లేఖనాల్లో దేవుడు అనే మాటలు లేవు. ఈ ట్రినిటీలో ఉన్నటువంటి అబద్ధ బోధను ఒక్కొక్క వచనం చూపించి మొత్తాన్ని బట్టబయలు చేస్తాననే మాట అంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య ఒక సహోదరుడు యేసుక్రీస్తు వారు మరి దేవుని కుమారుడే అని కొంతకాలం ప్రకటించాడు. తర్వాత ఏమైందంటే మరలా ఆయన దేవుడే అని చెప్తున్నాడు. అసలు వాస్తవానికి యేసుక్రీస్తు వారు దేవుడు, కానీ ఏదో ఊరికే చెప్పడానికి మాత్రమే, పైన అలా చెప్పడానికి మాత్రమే, అవాస్తవముగా ఆయన దేవుని కుమారుడు. అవాస్తవమట, వాస్తవానికి ఆయన దేవుడట. బైబిల్లో అవాస్తవం కొన్ని మాటలు, వాస్తవం కొన్ని మాటలు ఉంటాయా అండి? లేదు. కాబట్టి అలాంటి సహోదరుని బట్టి దొంగల బండి ఎక్కాడని చెప్పి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే మన సహోదరుడు దొంగల బండి ఎక్కిన భగవాన్ దాస్ అని చెప్పి ఈ సహోదరుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక్క నిమిషం ఆ సహోదరుడు మాట విని మనం లేఖనాన్ని ధ్యానిద్దాము. అక్కడ యేసుక్రీస్తును దేవుడు కాదని అవమానపరుస్తూ, యేసుక్రీస్తును దేవుడు అని చెబుతున్న వారిని అవమానపరుస్తూ ఎంతో భయంకరంగా మాట్లాడుతున్నారు ఈనాడు. అయితే ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి మనము చూడగలిగితే ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు ఒరిజినల్ గా సృష్టికర్త అయిన దేవుడు, ఒరిజినల్ గా సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికర్త అయిన దేవుడు అయినప్పటికీ భయపడ్డాడు. ఒక్కసారి కూడా నేనే సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పలేకపోయాడు. పాప ఆ కాల పరిస్థితి అట్లాంటిది. ఏం చేద్దాం మరి? అవునా? పరిస్థితుల ప్రభావం వల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు తాను కూడా ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి, పైగా అన్ని చోట్ల అబద్ధమే చెప్పుడు తిరిగాడు. నేను దేవుని కుమారుడిని అబద్ధం చెప్పుడు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉండేది. యేసుక్రీస్తు ప్రభువు వారు చిరకాలం అంటే ఆయన బోధ స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరి వరకు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి పుట్టుక అనేదే లేకపోతే తండ్రి ఆడి నుంచి వస్తాడు. ఈ రీసెంట్ గా దొంగల బండి ఎక్కినటువంటి ఈ సహోదరుడు ఒరిజినల్ గా యేసు ప్రభువు ఎవరు అంటున్నాడు. ఒరిజినల్ గా వాస్తవానికి యేసు ప్రభువు ఎవరు అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యేసు ప్రభువు ఎవరు? సృష్టికర్త. ఎంత డేంజరస్ బోధ చూసారా? ఇప్పుడు ఈ మాటను బట్టి మీకు అర్థం కావాలి. త్రిత్వం అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటి బోధ. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఓపెన్ గా కనబడుతుంది సాతాను పరిచారకుల గుంపిది అని. అవాస్తవం రుజువైంది, నిరూపింపబడింది. ఎంత డేంజరస్ బోధ చేస్తున్నాడు చూసారా? ఎవడ్రా నువ్వు? త్రిత్వవాదిని, దొంగల బండి ఎక్కించిన వాడు, ఎక్కడ చెప్పలేదే దేవుడు. నువ్వు అనుకోవటమే ఎట్లా? కొన్ని వచనాలను చూసి నీకు తోచింది అనుకుంటున్నావు. నువ్వు తాట తీసి చేతులు పెడతా చూడు రానున్నటువంటి దినాలలో. ఏ వచనాలను చూసి బహుళత్వం అంటున్నారో మీ తాట తీసి చేతులు పెడతా. ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడుతారు. విన్నారు కదా? ఈ సహోదరుడు ఏమంటున్నాడంటే 100 విధాలుగా యేసుక్రీస్తు దేవుడని నిరూపిస్తాను, అలాగే 50 రెఫరెన్సులు ఉన్నాయని చెప్పి మరి సహోదరుడు చెప్తున్నాడు. నిజంగా ఒక్క రెఫరెన్స్ లేదండి. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి సరైనటువంటి ఖచ్చితంగా ఒప్పుకోవడానికి సరిపోయేటువంటి వచనం ఒక్కటి కూడా లేదు. మన సహోదరుడు ఒక వచనాన్ని చూపించి ఇదిగో దీన్ని ఒప్పుకోరు, ఎందుకంటే ఏదో ఒకటి చెప్పి ఒప్పుకోరు అని అంటున్నాడు. నిజంగా ఏదో చెప్పడానికి మసిపూసి మారేడగడానికి అది దేవుని వాక్యం అండి. దేవుని వాక్యాన్ని ఎవరు ఏదో కలిపి చెప్పడం అంటే అది కుదరని పని. ఎందుకంటే దేవుని మాటలు కూడా చెరిపేటువంటి అంత ధైర్యం, అంత సాహసం ఎవరికీ లేదు. అపార్థం చేయబడినట్టు కొన్ని లేఖనాలు మాత్రమే ఉన్నాయి తప్ప నిజంగా యేసుక్రీస్తు వారు దేవుడు, అలా దేవుడని నమ్మితేనే రక్షణ అని ఒక్క మాట కూడా అపోస్తులు కానీ యేసుక్రీస్తు వారు కానీ ప్రవక్తలు కానీ ఈ ఒక్కరు కూడా మరి
క్రీస్తుకు పూర్వం 1450 నుంచి మొదటి శతాబ్దం వరకు ఉన్నటువంటి రాసినటువంటి భక్తులు ఎవరు కూడా యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడా రాయలేదండి. అపార్థం చేయబడ్డాయి మాత్రమే ఉన్నాయి. మనం చూద్దాము. మొట్టమొదట ఈయన ఏంటంటే తోమా గారి గురించి, తోమా గారు 20వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమిటంటే ఆయన అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన నన్ను చూసి నమ్మావు కానీ చూడకుండా నమ్మినవాడు ధనుడు అని చెప్పినప్పుడు ఆయన అంతకు ముందు వచనంలో నువ్వు విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండని ఒక మాట చెబుతూ ఆయన ఏమంటాడంటే అక్కడ ఆ మాట విన్నప్పుడు ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడాలి, ఆయన డొక్కలో చేయి పెట్టి చూడాలన్నప్పుడు తోమా ఇట్రా నువ్వు ఇట్లా అడిగావు కదా అని చెప్పి ఇదిగో నువ్వు అవిశ్వాసిగా ఉండకుండా ఇదిగో నిజంగానే నా గాయాల్లో వేలు పెట్టి చూడు, నా డొక్కలో చేయి పెట్టి చూసి విశ్వాసిగా ఉండని చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాప హృదయంతో ఏమంటాడంటే నా ప్రభువా నా దేవా అంటాడు. నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఈయనకు దేవుడు అని అర్థమైందా? ఎలా అర్థమవుతుందో మన లేఖనాలన్నింటిని కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇశ్రాయేలీలు యూదులు ఎవ్వరూ కూడా కనిపించే ఏ వ్యక్తిని కానీ కనిపించే ఏ ఆకారాన్ని కానీ దేవుడు అని అనరు. ఇది ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో ఒక నియమం. కాబట్టి ఇశ్రాయేలీలు ఎవరు ఇలాంటి మాట అనరు. ఎందుకంటే అలా అంటే ఖచ్చితంగా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. స్టెఫెన్ గారిని యేసుక్రీస్తు వారిని నేను చూస్తున్నాను, దేవుని కుడిపార్శ్వమున ఆయన నిలబడి ఉన్నాడు, నేను చూస్తున్నాను అన్నప్పుడే వాళ్ళు బట్టలు దించుకొని రాళ్ళు తీసుకొని ఆయనకు అక్కడికక్కడికే చంపేస్తారు. కాబట్టి ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలీలు ఎవ్వరు కూడా కనిపించే ఏ వ్యక్తిని దేవుడు అనరు. ఇక్కడ తోమా గారు కూడా ఖచ్చితంగా ఆయన ఇశ్రాయేలుడు యూదుడు కాబట్టి ఆయన కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అనలేదు. అయితే మనకు అర్థం కాక అలా నిజంగా దేవుడు అంటే యేసుక్రీస్తు వారు కూడా ఖచ్చితంగా ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన అన్నది దేవుణ్ణే మహిమపరిచాడు, యేసుక్రీస్తు వారిని ప్రభువా అన్నాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, అంతే తప్ప అది అర్థమైనటువంటి యేసుక్రీస్తు వారు ఇంకేం మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు వారు కనుక యేసుక్రీస్తు వారిని తోమా దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన అక్కడ వారించేవాడే. అలా వారించకపోతే నిజంగా యేసుక్రీస్తు వారు కూడా పాపి అవుతాడు. ఎందుకంటే ఆయన కూడా ఇశ్రాయేలు కాబట్టి ఆయన కూడా ధర్మశాస్త్రం ఉంది. ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని ఆయన కూడా అనుసరించి తీరాలి. ఆ మాటలో మనం చూద్దాము. మరి పౌలు గారు మరి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఏమన్నాడో ఆ మాట చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉన్న వారికి వెలుగును అని ప్రకటించుచున్నావు కావా అని చెప్పి ఆయన బుద్ధి చెబుతూ ఏమన్నాడంటే 21వ వచనంలో ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా అంటే ఇది క్రీస్తు కూడా వర్తిస్తుందండి. ఎదుటివానికి మనం బోధిస్తున్నాం ధర్మశాస్త్రం గురించి, ఇశ్రాయేలు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ రోమపట్టణంలో మనం మాట్లాడుతున్నాడు. ఇతరులకు బోధించే నీకు నీవు బోధించుకొనవా అని ఒక మాట అంటూ ఇంకా ఏమన్నాడంటే ధర్మశాస్త్రం మందు అతిశయించు నీవు ధర్మశాస్త్రాన్ని మీరుట వలన దేవుని అవమానపరచదవా అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే మనకు అందరికీ తెలిసిన మాటే. ఏమిటంటే మనకు వారికి ఒక ఆజ్ఞ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏమంటాడంటే ఈ ఆజ్ఞ అనేది తోమా గారికి యేసుక్రీస్తు వారికి కూడా వర్తించిద్దండి. ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేలీయులు యూదులే. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం మీరరండి. ముందు ఇది తెలియాలి. ఇది తెలియకుండానే అసలు అలా మాట్లాడుతున్నారంటే మరి తెలివి తక్కువతనం అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని ఖచ్చితంగా ఇక్కడ మరి వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉంది. దీన్ని బట్టి చాలామంది ఏమంటారంటే దేవదూతల గురించి చెప్పాడండి, యేసుక్రీస్తు వారి గురించి కాదు, ఇది సొంత కవిత్వం. ప్రత్యేకంగా ఇక్కడ దేవదూతల గురించే కాదు, ఆయన నువ్వు ఏ రూపం అంటే అది మనిషి రూపం కావచ్చు, జంతు రూపం కావచ్చు, పక్షి రూపం కావచ్చు, ఏ రూపాన్ని చేసుకోవడానికి వీల్లేదు. అంతే తప్ప ఏదో మనిషిని అయితే చూసుకోవచ్చు, మనిషి రూపం అయితే చూసుకోవచ్చు, మనిషిలో దేవుణ్ణి చూడవచ్చు అనేది ఇది కాదు అక్కడ. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా
ఆ విధంగా వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఖచ్చితంగా విని దాని ప్రకారంగా వాళ్ళు చేస్తారండి. ఆ విషయం మనకు తెలియక మరి ఆ ఇశ్రాయేలు వాళ్ళకున్న నియమం అది మనకు అర్థం కాక యేసుక్రీస్తు వారు తోమ దేవా అన్నప్పుడు నిజంగా ఆయన దేవుడు కాకపోతే ఆయన ఎందుకు వారించలేదు అనే మాట చాలామంది మాట్లాడుతారు. మన సహోదరుడు కూడా అదే మాట్లాడాడు. ఆ మాటను కూడా చూద్దాం. ఒక సందర్భంలో ఆయన అన్నప్పుడు ఎలా వారించాడో ఆ మాట కూడా చూద్దాము. అయితే మనకు ముఖ్యంగా అర్థం కావాల్సింది ఏమిటంటే, మొట్టమొదట మరి ఆయన సువార్త కాలంలో ఆయన చేసినటువంటి అనేక ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, చేసినప్పుడు ఎవరైనా సరే ఆయనను మరి దేవుడిగా, క్రీస్తుని దేవుడిగా మహిమపరిచినట్టు ఒక్క లేఖనం కూడా ఉండదు. కొన్ని 4 సువార్తల్లో కొన్ని మాటలు చూద్దాము. మొట్టమొదట మత్తయి గారు రాసినటువంటి సువార్త 15:31 ఇలా ఉంది. మత్తయి గారు రాసిన సువార్త 15:31. మోగవారు మాటలాడుటయు, అంగహీనులను బాగు చేయుటను, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూసి, అంటే వీళ్ళందరినీ క్రీస్తు వారు బాగు చేయటం అనేది జనసమూహము చూసి ఆశ్చర్యపడి దేవుని మహిమ పరిచరి. ఇక్కడ తోమాగారులాగా ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలు ఎవ్వరు కూడా ఆశ్చర్యకార్యం అక్కడంటే ఆయన పునరుత్థానుడు అవ్వటం అనేది గొప్ప కార్యం, అది నాకు నమ్మలేదు. అందువలన అది ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఆయన నిజంగా దేవుణ్ణే మహిమపరిచాడు. ఇక్కడ వీళ్ళు ఎలాగైతే ఈ ఆశ్చర్య కార్యాలన్నీ గుడ్డి వాళ్ళకు చూపు రావడం, కుంటి వాళ్ళు నడవడము, చెవిటి వాళ్ళు వినడము, మూగవాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ చూసినటువంటి ఆ జనసమూహంలో అందరూ కూడా అలాంటి శక్తి జ్ఞానం ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణే మహిమపరిచారు తప్ప యేసుక్రీస్తు వారిని ఎక్కడ కూడా దేవుడిగా మహిమపరిచినట్టు ఒక్క లేఖనం ఉండదండి. అలాగనే మరి ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాము. మార్క్ గారు రాసినటువంటి సువార్త 2:12. పక్షవాయువు గలవాణిని స్వస్థపరిచి వారందరి ఎదుట నీ పరిపెత్తుకొని నడిచి పొమ్మనగా వాడు ఎత్తుకొని పోయెను. కనుక వారందరూ ఈ విషయాన్ని చూసిన వారందరూ ఈ భ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదే, మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుసు దేవుని మహిమపరిచరి. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు యేసుక్రీస్తు వారు చేసినా కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అని ఎవరు మహిమపరచలేదండి. అట్టి అధికారం ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణే మహిమపరిచారు అందరూ కూడా. మరొక లేఖనం చూద్దాం. లూకా సువార్త 5:25 ఇక్కడ వాళ్ళు సేమ్ ఇది కూడా అక్కడ జరిగినటువంటి సంభవమే, పక్షవాయువు దగ్గర సంభవమే. కాబట్టి ఇక్కడ కూడా లూకా సువార్త మరి 5:25 మరి ఆ పరిపెత్తుకొని పొమ్మన్నప్పుడు వెంటనే వాడు తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని మరి వెళ్ళిపోయాను. కాబట్టి 25 ఏమన్నాడు? దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాను. దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళాడు. అయితే 26 ఏమంటే నేడు గొప్ప వింతలు సూచితమని దేవుని మహిమపరచుచు ఉండిరి. మరి ఇక్కడ కూడా మరి దేవుణ్ణే మహిమపరిచారు. అలాగనే మరి లూకా సువార్త ఇంకొక మాట కూడా ఉందండి. అక్కడ కూడా ఏమన్నాడు అంటే లూకా సువార్త 18:43 కూడా మరి ఎంతో కాలం నుంచి మరి గుడ్డివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ఆ దారిలో పోతా ఉంటే దావీదు కుమారుడు అని చెప్పి పిలిచినప్పుడు మరి ఆయన ఆగి అతనికి కళ్ళు ఇచ్చినప్పుడు కూడా అతను కూడా దేవుణ్ణే మహిమపరిచారు. అందరూ దేవుణ్ణే మహిమపరిచారు తప్ప, ఎందుకంటే ఇలాంటి అధికారం ఇచ్చి మరి ఇవన్నీ చేస్తున్నటువంటి దేవుణ్ణే మహిమపరిచారు తప్ప వ్యక్తిగా క్రీస్తుని ఎక్కడ కూడా మరి దేవుడిగా మహిమపరిచినట్టు ఒక్క లేఖనం కూడా మనకుండదు. కాబట్టి ప్రేమనుడి దేవుని వాళ్ళారా, మనకు అర్థం కానంత మాత్రాన సత్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు. కాబట్టి ఇంకా మనకు లేఖనాలు చూస్తే మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి అనేటువంటి గ్రామంలోకి మరి ఆయన వెళుచున్నప్పుడు ఆ ఇద్దరు సహోదరులు ఆ గ్రామానికి వెళ్తూ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో కలిసి మారువేషణ వాళ్ళతో కలిసి వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళ మాటలన్నీ వింటున్నాడు. ఏం జరిగింది ఈ సందర్భం అంటే వాళ్ళు చెప్తుంటారన్నమాట, ఇది ఇట్లా జరిగింది అని చెప్పి మరి యేసుక్రీస్తు వారు ఆయన వాక్యములోను మరి
ప్రవక్తగాను మరి దేవుని ఎదుట శక్తిగా ఆయన మరి ఇశ్రాయేల్ అందరిని కూడా రక్షించడం చెప్పి మేమందరం నమ్మాము. ఆయన సిలువేశారు, ఆయన తిరిగి లేచాడని చెప్పి మరి కొంతమంది స్త్రీలు మాకు చెప్పారు, దేవదూతలు కూడా చెప్పారు ఆయన తిరిగి లేచాడని చెప్పని. ఇలా చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు అన్నటువంటి మాట ఏమిటంటే, మరి ఆయన వాళ్ళతోటి మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, లూకాసు వార్త 24:25 అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మరి ఆ లేఖనాలన్నిటిని కూడా ఆయన వివరించినట్టుగా మనకు లేఖనాలన్నీ మనకు అర్థమవుతాయండి. ఆయన మరి ఎందుకంటే ఆ లేఖనాల్లో ఆయన గురించి ముందుగా చెప్పబడ్డ ఆ లేఖనాలు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి తెలుసు, ఎందుకంటే వాక్యమే ఆయన కదండి, ఆయన ఖచ్చితంగా తెలుసు. అందుకని మరి ద్వితీయోపదేశ కాండం 18:18 ఆయన గురించి మాట్లాడిన లేఖనం ఉంది. దాన్ని అపోస్తులు కూడా ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తారు. 3వ అధ్యాయం 22లో ఉంటుంది. అపోస్తుల కార్యాలు 3:22 ఏమిటంటే అక్కడ మరి మోషే చెప్పిన లేఖనం ప్రకారంగా మరి నాలాంటి ఒక ప్రవక్తని దేవుడు మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును, మీరు ఆయన మాట ఖచ్చితంగా వినవలెను, ఆ మాట వినకపోతే మీరందరూ కూడా సర్వనాశనం అవుతారని చెప్పి అపోస్తులు మోషే గారు చెప్పిన లేఖనాన్ని వెత్తి చూపిస్తూ వాళ్ళు తెలియజేసినటువంటి మాట. కాబట్టి ఆయన మరి యేసుక్రీస్తు వారు కూడా ఖచ్చితంగా ఆయన మాట్లాడాడు ఏంటంటే, మీరు మరి మోషే మాటలు వింటే నా మాట వింటారు, మీరు మోషే మాటలు వినకపోతే నా మాటలు వినరు, ఎందుకంటే మోషే నన్ను గురించి రాశాడంటే ఇక్కడే 18 ద్వితీయోపదేశం 18:18 రాసింది అదే, నా గురించి రాశాడు. కాబట్టి మీరు మోషే మాటలు నమ్మితే నన్ను కూడా నమ్ముతారు, ఆయన మాటలు నమ్మకపోతే నా మాటలు ఎలా నమ్ముతారని చెప్పి ఆయన ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలన్నింటినీ కూడా తెలియజేయటం మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా బ్రతికి ఉన్నప్పుడు తనకు జరగబోయేదాన్ని, ఆ శ్రమల గురించి, సిలువ గురించి అవన్నీ కూడా ఆయన ఎరిగిన వాడయ్యండి. ఆయనకు తెలుసండి, లేఖనాలన్నీ తెలుసు, ఆయన గురించి రాయబడ్డ లేఖనాలన్నీ కూడా తెలుసు. మనం ఆ లేఖనాన్ని కూడా చూద్దాము. ఆయనకు తెలిసినటువంటి మాట ఏంటంటే మన అందరికీ తెలిసిన మాటే. యెషయా గ్రంథము 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను, నీతిమంతుడైన నా సేవకుడు. యేసుక్రీస్తు వారి గురించి యెషయా గారు ప్రవచించింది ఏంటంటే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న, ఆ సేవకుడు ఎవరా అంటే యేసుక్రీస్తు వారేనండి, తనకున్న అనుభవ జ్ఞానము చేత, అనుభవ జ్ఞానం అంటే తనను గురించినటువంటి జ్ఞానం, తను ఎందుకు వచ్చాడో, తను చేయాల్సిన కార్యం ఏమిటో, ఇవన్నీ కూడా ఆయనకు జ్ఞానము ఆయన గురించి జరగాల్సినవి, ఆయన చేయవలసిన పనులన్నీ కూడా ఆయనకున్న జ్ఞానము చేత అంటున్నాడు. తనను గురించి ఆ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అనేది ఇది మరి లేఖనాల్లో ఉన్నటువంటి మాట. దీని గురించి యేసుక్రీస్తు వారికి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు ఎవరాయ అంటే తన సేవకుడు అనే మాట, నా సేవకుడు జనుల దోషమును భరించును అని ఇక్కడ దేవుడు యెషయా గారి ద్వారా చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఆయన జరగబోయేదేదో తెలిసి ఆయన ముందుగానే అపోస్తులందరికీ కూడా ముందుగా ప్రకటించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కొన్ని లేఖనాలు చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 21-22 ఇలా ఉంది. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది సంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయటం ప్రారంభించాడు. అంటే ఈయన కూడా ప్రవక్తే గనక తనకు జరగబోయేదాన్ని ముందుగానే మరి తన శిష్యులకు మరి చెప్పినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ రోజుల్లో ప్రవక్తగా వాళ్ళు గుర్తించారు. రాబోయేటువంటి ప్రవక్త, మోషే చెప్పిన ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు వారే అని ఆ కాలంలో వాళ్ళందరూ విశ్వసించారండి. కాబట్టి ఇంకా ఆయన ఇంకొక సందర్భంలో మరి గలిలయ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇంకొక మాట చెలవిస్తాడు, అది కూడా చూద్దాము. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 22 కూడా ఇలా ఉంది. గలిలయ ప్రాంతంలో యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినము ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా
దుఃఖించిరి అని ఉంది. అంటే మరి యేసుక్రీస్తు వారు తనను గురించి జరగబోయేదాన్ని ముందుగానే శిష్యులకు తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా దుఃఖించిరి అని లేఖనం రాయబడింది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు యేసుక్రీస్తు వారు తిరిగి లేఖనం చెప్పి వాళ్ళకి తెలియదా అండి? ఖచ్చితంగా తెలుసు. అయినా సరే వాళ్ళు అపనమ్మకంతోనే ఉన్నట్టుగా మనకు తర్వాత తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలను బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. ఇంకొక మాట చూద్దాము. మళ్ళీ 20వ అధ్యాయము 18, 19 వచనాల్లో కూడా ఇలా ఉంది. మత్తయి గారి సువార్త 20, 18, 19 వచనాలు. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించి కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేసును. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మరి మొట్టమొదట ఆయన చనిపోకముందే, ఆ మరణానికి పోకముందే శిష్యులందరికీ బోధించినట్టుగా మనకు 3-4 సువార్తికులు రాస్తారండి. మార్కు సువార్తలో 9:31 ఉంటుంది. అలాగనే మరి లూకా సువార్త 18, 32, 33లో కూడా ఈ మాటలన్నీ ఉంటాయండి. కాబట్టి మరి ఆయన మరి ప్రవచించి మరి చెప్పినటువంటి మాటలను వీళ్ళు పూర్తిగా మరచిపోయారు. కాబట్టి మరి ఆ సమయంలో మరి వాళ్ళు దేవుడు లేచాడు ఎలా అని ఇన్ని తెలిసినటువంటి అపోస్తులు కూడా తిరిగి లేచిన తర్వాత ఎందుకు ఆయన్ని అపార్థం చేసుకున్నారో ఆ లేఖనాలను మనం కొన్నిటిని చూద్దాము. ఎందుకంటే తోమా గారు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆ శిష్యులతో కూడా లేనప్పుడు మరి వాళ్ళు చెప్పినా కూడా ఆయన వినలేదు. ఆ మాట చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 20:25. అయితే ఈ సహోదరుడికి అంటే పేతురు గారికి కానీ లేకపోతే తోమా గారికి కానీ ఈ శిష్యులందరికీ కూడా మరి ఆయన ముందుగా చెప్పిన మాటలు అర్థం కాలేదని మనం ఖచ్చితంగా లేఖనాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ముందుగా చెప్పాడు కానీ వీళ్ళకి అర్థం కాలేదు. అయితే మరి ఈ శిష్యులు కనపడ్డప్పుడు వాళ్ళు చెప్పినా కూడా ఈ తోమగారు నేను ఆయన పూర్తిగా చూసి ఏళ్ళు పెట్టాలి, కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పి డొక్కలో ఏళ్ళు పెట్టాలని చెప్పి ఖచ్చితంగా అప్పుడే నేను నమ్ముతాను చెప్పి వాళ్ళ మాటలు ఎవరు నమ్మలా. అంతకుముందు స్త్రీలు చెప్పారు, దేవదూతలు చెప్పారు, తోటి సహోదరులైనటువంటి అపోస్తులు చెప్పారు, ఎవరు చెప్పినా ఆయన వినలేదు. అందుకనే ఆయన గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడంటే యోహాను గారు రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము. ఏమన్నాడు? ఆ సమయంలో తోమ వారితో లేడు. వారు మేము ప్రభువుని చూచితిమి అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తు చూసి నా వేలు పెట్టి చూడాలి అన్నాడు. అప్పుడే నేను నమ్ముతానని చెప్పి ఆయన చెప్పినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఈ మాటలన్నిటిని కూడా ఆలకించి ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే యేసు ప్రభు తోమాను పిలిచి నీ సహోదరులు చెప్పినా నువ్వు నమ్మలేదు కనుక ఇటు రా అని చెప్పి దగ్గరికి పిలిచి నీ వేలు చాచి ఇటు చాసి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాసి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివి కా అని చెప్పి అన్నప్పుడు మరి ఈయన వెంటనే ఏమన్నాడో ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 20:28. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అన్నాడు. ఎందుకు నా ప్రభువా నా దేవా అన్నాడంటే అప్పటి వరకు ఎవరు చనిపోయి తిరిగి లేచిన జాడ లేదు, నమ్మకం లేదు. అంతకుముందు ఇంకా మరి దూతలు ఆయన తిరిగి లేచాడని చెప్పినా అది నమ్మల. అదే విషయాన్ని మగ్దలేన మరియ ఇంకా కొంతమంది స్త్రీలు కలిసి చెప్పినా అది నమ్మలేదు. అలాగనే తోటి సహోదరులైనటువంటి అపోస్తులు చెప్పినా అది నమ్మలేదు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కనబడి ఆయన చేతుల్లో చేయబెట్టి చూశాడో, డొక్కలో ఏలుబెట్టి చూశాడో అప్పుడు పూర్తిగా నమ్మి ఆశ్చర్యపడి ఎప్పుడు చూడనటువంటి విషయం జరిగింది. ఆయన పునరుత్థానుడయ్యే సంగతి పూర్తిగా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు నా ప్రభువా నా దేవా అంటే నా ప్రభువా అని క్రీస్తుని అన్నాడు. ఆ క్రీస్తుని లేపినందుకు దేవుని మయపరిచాడే తప్ప అక్కడ ఆ యేసుక్రీస్తు వారిని దేవుడు అని చెప్పడం కాదు అక్కడ. ఎందుకంటే నిజంగా మన సహోదరుడు చెప్పినట్టుగా మరి ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ దేవుడు అన్నప్పుడు మరి ఆయన ఎందుకు వారించలేదు? దేవుడు కాకపోతే ఎందుకు అడ్డు చెప్పలేదు అని అంటే నిజంగా ఇశ్రాయేలుడు ఎవ్వరు కూడా
కనిపించే మనిషిని దేవుడుగా ఒప్పుకోరు, పిలవరు. అలా పిలిస్తే రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి ఆజ్ఞ ఉంది కాబట్టి అలా ఆయన చెప్పలేదు. కాబట్టి ఈ విషయాన్ని తెలిసినటువంటి మరి యేసుక్రీస్తు వారు తనకు తెలుసు, నన్ను కాదు అన్న దేవుడిని మహిమపరిచిన సంగతి యేసుక్రీస్తు వారు తెలుసు. తెలిసినప్పుడు ఆయన ఎందుకు వారిస్తాడు? నిజంగా అలా గనక అనుంటే అది యేసుక్రీస్తు వారికి తెలిసి నన్ను దేవుడు అంటున్నాడని తెలిసి మరి యేసుక్రీస్తు వారు కూడా ఊరుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు కూడా పాపం చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే ఎవరు కూడా దేవుణ్ణి మరి ఈ వ్యక్తిని కూడా దేవుడు అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ దేవుడిగా మహిమపరచాలనుకొని కనుక నేను దేవుడు అంతటి వాడిగా ఉండాలి, దేవుడికి వచ్చే మహిమ నాకు రావాలని చెప్పి నన్ను దేవుడు అంటే అన్నాడు ఆయన కరెక్ట్గా అని యేసుక్రీస్తు వారు కనుక వారించకపోతే, ఆయన దేవుడు అని అంటే ఈయన వారించకపోతే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు కూడా పాపం చేసిన వాడే అవుతాడు. ఎందుకంటే ఎవరు కూడా దేవుని స్థానంలోకి వెళ్ళటానికి దేవుడు ఒప్పుకోడు. అలాగే యేసుక్రీస్తు వారు ఇంకా నీతిమంతుడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని స్థానాన్ని ఆయన తీసుకోలేదు. కాబట్టి మనము ఆ మాటలు కూడా చూద్దాము. ఎందుకంటే మరి ఆయన ఎందుకు ఒప్పుకోలేదో, ఆయన మరి తోమా గారిని ఎందుకు అడ్డగించలేదంటే, తోమా గారు నిజంగా మాట్లాడింది దేవునే మహిమపరిచాడు కానీ అక్కడ యేసుక్రీస్తుని దేవుడని కాదు. ఎందుకంటే ఆయన పునరుత్థానుడైనందుకు సంతోషించి ఆశ్చర్యంగా నా దేవా అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడే తప్ప యేసుక్రీస్తు వారిని దేవుడు అన్నాడని కాదు. యేసుక్రీస్తు వారితో అన్నాడు నా ప్రభువా అన్నాడు, దేవుణ్ణే నా దేవా అన్నాడు తప్ప ఈయనే ప్రభు ఈయనే దేవుడని అక్కడ ఆయన చెప్పడం కాదు. ఎందుకంటే నిజంగా అలా చెప్తే యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటే యేసుక్రీస్తు వారు పాపం చేసినట్టే. కాబట్టి నిజంగా ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆయన్ని సద్బోధకుడా అంటేనే ఊరుకోలేదు. చూద్దాం ఆ మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 18-19 వచనాలు. ఒక అధికారి ఆయన చూసి సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడనకు నేనేమి చేయాలి, నిత్య జీవనకు వారసుడనకుటకు నేనేమి చేయాలని అడిగినప్పుడు అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు అని స్పష్టంగా చెప్పాడండి. మరి ఇక్కడ చెప్పొచ్చు కదా, ఆయన సత్పురుషుడు అన్నప్పుడు నిజానికి ఆయన సత్పురుషుడే, అయితే దేవుని కంటే గొప్పవాడు కాదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎవ్వరు గొప్పవాళ్ళు కాదండి. 143వ కీర్తనలో ఒక మాట ఉందండి, అంటే దేవుని సన్నిధిలో ఎవరు కూడా అంత అలా ఉండలేరు అనే సంగతిని మరి ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట తెలియజేశాడు. ఆ మాట చూద్దాం. కాబట్టి ఈ లేఖనాలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా దేవుడు అంతటి వాడిగా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే 2వ వచనం 143వ కీర్తన 2వ చరణం ఏముందంటే, నీ సేవకునితో వేద్యమాడకము, సజీవులలో ఒకడును, సజీవులలో అంటే యేసుక్రీస్తు వారు కూడా సజీవుడిగానే జీవించాడు భూమి మీద, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. అంటే ఆయన సన్నిధిలో దేవుని ఎదుట యేసుక్రీస్తు వారు నీతిమంతుడే, కానీ దేవుని ఎదుట దేవుడే ఆయనకు సహాయం చేయకపోతే ఆయన వల్ల కాదు అన్న సంగతిని మనకు అర్థం కావడం కోసం దేవుని ఎదుట ఒక అబ్రాం గారు కూడా నీతిమంతుడని ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, కానీ అయితే దేవుని ఎదుట మాత్రం కాదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడు అనుకుంటే, సత్యవంతుడు అనుకుంటే దేవుని ముందు కాదు, మన ముందు సత్యవంతుడు కానీ దేవుని ముందు కాదు. అది తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఆ మాటను మనకు ఇక్కడ తెలియజేశాడు. అలాగనే మరి ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఒకడు తన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయాలి అని అన్నప్పుడు ఆయన అన్నమాట, అందుకు యేసు మంచి కార్యం నన్నెందుకు అడుగుతున్నావు, మంచివాడు ఒక్కడే, ఆయనే తండ్రి. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించు అనే మాట మరి అక్కడ తెలియజేయటం మనం చూస్తాం. కాబట్టి ప్రేమనటు దేవుని వాళ్ళారా, మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే దేవుని గురించి, దేవుడు మరి ఎప్పుడు కూడా మరి తనను తానుగా మరి యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని నేనే, దేవుని నేనే అని చెప్పుకోలేదండి. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారినే మరి కుమారుడిగాను ప్రవక్తగాను మరి భావించారు. మరి ఆయన కూడా యేసుక్రీస్తు వారు కూడా తండ్రినే మహిమపరిచినట్టుగా కొన్ని లేఖనాలు ఉన్నాయి, చూద్దాము.
యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 49వ వచనం. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేను నా తండ్రిని ఘనపరచువాడను, నేను నా తండ్రిని ఘనపరచువాడను, నేను నా మహిమ నిమిత్తము నా మహిమను నేను ఎత్తుకుటలేదు, నన్ను గురించి నా మహిమను గురించి నేను ఎత్తుకుటలేదు, కానీ తండ్రినే మహిమపరుచుచున్నాను అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలుడిగా ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుణ్ణే మహిమపరిచాడే తప్ప తను దేవుడిగా మహిమ పొందుకోవాలని ఎక్కడా ఆశించలేదండి. అలా అని ఎవరైనా పిలిచినా కూడా అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే సద్బోధ కూడా అంటే నన్ను ఎందుకు అంటున్నావయ్యా, నువ్వు దేవుణ్ణే అనాలి. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, కానీ మనుషులలో ఎవడు కూడా, మనిషిగా ఉన్నవాడు ఈ భూమి మీద ఎవరు కూడా దేవుడు లాంటి పరిశుద్ధుడు కాదు అని ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాదని కాదు, ఇక్కడ దేవుని ఎదుట ఎవరును కూడా గొప్పవాళ్ళు కాదు అని చెప్పడమే ఆయన యొక్క ఉద్దేశం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆ దేవుని స్థానాన్ని ఎప్పుడూ తీసుకోలేదండి. ఆయన మరి మనుష్య కుమారుడిగా, దేవుని కుమారుడిగా చెప్పడానికి ఇష్టపడ్డాడు తప్ప ఎప్పుడు ఎక్కడ నేను దేవుడిని చెప్పడానికైనా ఏమాత్రం ధర్మశాస్త్రానికి ఏమాత్రం వ్యతిరేకంగా ఒక్క మాట, ఒక్క అక్షరం కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చేదాకా ఒక్క విషయంలో కూడా ఆయన తప్పిపోలేదు. కాబట్టి ఆయన ఇశ్రాయేలీయుడు, యూదుడు కనుక ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటించి తీరాలి. ఎవరైనా సరే ఆయన దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే దేవునికే ఆ మహిమ రావాలి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్న సంగతి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి ఇంకా కొన్ని మాటలు చూద్దాము. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు అవన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు కనుక ఆయన ఇంక ఎవరిని కూడా తన్ను తాను దేవుడిగా ఒప్పుకోడు, ఇంకొకళ్ళ దేవుడు అన్నా కూడా ఒప్పుకోరు, ఆయన అన్నా కూడా ఒప్పుకోడు. ఖచ్చితంగా మనం లేఖనాలు చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 28:58 వచనం చూడండి. 28:58 వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడవలెను. ఎవడైనా అలాగూ భయపడకపోతే ఏమైద్దట, యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళు కలుగు చేయను అనేది ధర్మశాస్త్రం రూలు. కాబట్టి తోమా గారు కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అనటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా కంటికి కనిపించే ఈ వ్యక్తిని కూడా, ఏ వ్యక్తిని కూడా వాళ్ళు దేవుడుగా ఒప్పుకోరు. ఇది ధర్మశాస్త్రం నియమం. అలాగనే ఇంకొక మాట, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఏది? ఈ కట్టడలన్నిటిని మీరు గైకొనుచు అనుసరింపాలి, వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనము అని చెప్పి మరి మిమ్మల్ని గురించి చెప్పుకుంటారనే మాట లేఖనాల్లో రాయబడి ఉన్నది. అలాగనే మరి ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఇశ్రాయేలుకు ఉన్నటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే ఆనాడు ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడింది, అలాగే మార్కు సువార్త 12లో కూడా చెప్పబడింది. ఏంటంటే ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ ఏమిటి అనేది వాళ్లకు రాయబడింది. అదేంటంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనంలో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడంటే అలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు, మరొకళ్ళు లేరు, రెండోవాడు అనేవాడు లేడు అనమాట. కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనే మాట అర్థం కావట్లేదు వీళ్ళకు. ప్రేమింపవలెను అనే మాట అర్థం కావట్లా. ఏంటి ప్రేమ అంటే, యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 6వ వచనం చూద్దాం. ప్రేమ అంటే అక్కడ చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనుటయే ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటయే ప్రేమ. ఆజ్ఞ అంటే మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ప్రేమ అంటున్నాడు, ఆజ్ఞ అంటున్నాడు. మొదటి నుండి మీరు వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనను అనున్నదియే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ప్రేమలో నడవడము, ప్రేమ అంటే ఆజ్ఞను అనుసరించడము. ఇదేనండి ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ ప్రతి మాటను అనుసరిస్తేనే
దేవుణ్ణి ప్రేమించినట్లు లెక్క. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, మరి యోహాను సువార్త 15 ఏమంటాడంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొనుచు ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. అంటే ఈయన దేవుణ్ణి ప్రేమించడం, నేను నా తండ్రి ప్రేమించడానంటే ఆయన ఆజ్ఞలను అనుసరించుచు ఉండడమే ఆయన్ని ప్రేమించడము అన్నది చక్కగా యోహాను సువార్త 15:10 రాయబడి ఉంది. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనం కూడా స్వీకరించినట్లు లెక్క. ఈ విధంగా అవి తెలియక ఆ ధర్మశాస్త్రంలో వాక్యాలన్నిటి పక్కకు నెట్టేసి యేసుక్రీస్తు వారు ఎలా అంటాడండి? ఆయనకి తెలియదా దేవుడు ఒక్కడే తండ్రి అని, ఆయన తప్ప ఇంకెవరూ లేరని సంగతి యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలిస్తే మరి అలా ఎలా ఒప్పుకుంటాడు? అందుకనే ఖచ్చితంగా అక్కడ తోమా గారు అన్నది మరి దేవుణ్ణే మహిమపరిచాడు. అక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా ఎన్ని ఆశ్చర్యాల కార్యాలు జరిగినా దేవుణ్ణే మహిమపరిచారు. ఇలాంటి అధికారాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణే మహిమపరిచారు. అలాగనే ఈయనను పునరుత్థానుడు చేసినందుకు ఆయన ఆశ్చర్యపడి నా దేవా అని చెప్పి దేవుణ్ణే మహిమ నిమిత్తమైన ఆశ్చర్యంగా నా ప్రభువా నా దేవా అని చెప్పి దేవుణ్ణే అన్నాడు తప్ప యేసుక్రీస్తుని ప్రభువుగాను దేవునిగాను మహిమపరిచాడే తప్ప అక్కడ యేసుక్రీస్తునే ప్రభు అని దేవుడా అని అనలేదండి. అలా అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా తిరిగి నన్నెందుకు అంటున్నావు తోమా అని అనేవాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని సత్పురుషుడు అంటేనే ఊరుకోలేదు, అలాంటిది దేవుడు అంటే ఊరుకుంటాడా? ఒకవేళ దేవుడు అని ఆయన్నే అంటే ఆయన ఊరుకుంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మాటలను బట్టి మనం చూస్తే ఒక మాట అర్థమవుతుంది. అలాగనే సమూయేలు రాసిన గ్రంథంలో ఒక మాట ఉంది. ఎందుకంటే మాట వినటం ఎంత శ్రేష్టమో మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ మాట చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 15:22 ఒక మాట ఉంది. అందుకు సమూయేలు తాను చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు తన మాటను గైకొన్నప్పుడు యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించము, మాట వినడం కంటే ఇంకా శ్రేష్టమైంది లేదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన మాట, ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చిన మాటలు వినడమే శ్రేష్టము అని మరి మనకు అర్థమవుతుంది. కాబట్టి తిరుగుబాటు చేయటట సోది చెప్పుటతో సమానము పాపము అంటే సోది చెప్పడం. అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మీరి ఒక్క మాట చెప్పినా కూడా అది ఖచ్చితంగా సోది చెప్పినట్టట, దేవుని పైన తిరగబడ్డట్టుగా అని ఇక్కడ లేఖనం చెబుతుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక్క మాట చెబుతున్నాడండి. నిజంగా యేసుక్రీస్తు వారు దేవుడే అయితే ఈ మాట చెప్పాడంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు కూడా సోది చెప్పినట్టే. మన సహోదరులు యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారంటే సోది చెప్పినట్టుగా చిత్రీకరిస్తున్నారు. యేసుక్రీస్తు సోది చెప్పేవాడు కాదండి, సత్యం చెప్పేవాడు, సత్యవంతుడు. ఆయన మాటలను బట్టి వీళ్ళకి అర్థం కాక ఏమంటున్నారో చూద్దాం. అది యోహాను సువార్త 20:16-18 చదవండి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట మగ్దలేనే మరియ కనిపించినప్పుడు ఆయన చెప్తున్న మాట. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయిన తర్వాత మగ్దలేనే మరియకు కనిపించాడు. ఆమె ఆయనను గుర్తుపట్టక గుర్తుపట్టి ఎబ్రీ భాషలో రబ్బూని అంది. రబ్బూని అని పిలిచింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి. ఏమండి, అపోస్తుల్ని సహోదరులు అంటున్నాడు. దేవుడికి అపోస్తుల సహోదరులా అండి? ఏమైనా అర్థమవుతుందా మనకు యేసుక్రీస్తు మాటలు? నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పమంటున్నాడు. ఏమని? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని చెప్పి మగ్దలేనే మరియకు ఇంకా ఆవిడతో ఉన్నటువంటి స్త్రీలకు చెప్పినట్టుగా మనకి ఇక్కడ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను అని అన్నాడు.
కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుడే అయితే చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఇంకా ఆటంకం ఏముందండి? అక్కడ కూడా సోది చెప్పొచ్చా? అంటే అబద్ధం చెప్పొచ్చా? అబద్ధమా ఇది? నా తండ్రి అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు. మీ తండ్రి అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు. నా తండ్రి అంటున్నాడు. నీకెవరైతే దేవుడో నాకు కూడా ఆయనే దేవుడు అంటున్నాడు. ఇంత అబద్ధం ఆడతాడా? ఆయన చెప్పేది సోదే? ఏమైనా అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నా ఇక్కడ మర్మం కూడా ఏమి లేదు కదా. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకా దేవుని కార్యాలన్నీ నెరవేర్చాడు సంపూర్ణంగా. ఇక ఈయన దేవుడైపోవచ్చు కదా. మరి అక్కడ కూడా నా తండ్రి మీ తండ్రి అంటున్నాడు, నా దేవుడు మీ దేవుడు అంటున్నాడు. అలాగే నా సహోదరులు అంటున్నాడు. ఏంటి? దేవుడు మనకెలా సహోదరుడు అవుతాడండి? అపోస్తుల సహోదరుడు అయితే మనకు కూడా సహోదరుడు అయినట్టే కదా. మనకెలా సహోదరుడు అవుతాడు చెప్పండి? కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడనే చెప్తున్నాడండి. చనిపోయి తిరిగిన తర్వాత కూడా నా తండ్రి మీ తండ్రి అంటే తండ్రి ఉంటేనే అంటాడు. తండ్రి లేకుండా అక్కడ దేవుడే అయ్యి ఉండా ఈయన కూడా దేవుడే అంటే ఇంకొక దేవుడు తండ్రి అనడం అనేది అసలు కుదరని పని అండి. అది అబద్ధం. కాబట్టి ఒకవేళ ఈయన ఇలా దేవుడే అయ్యుండి అక్కడ తోమగారు ఈయన్ని దేవుడని పిలిస్తే ఈయన ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ మగ్దలేని మరియతో చెప్పింది సోదే అవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఎక్కడ సోది చెప్పడండి, సత్యమే చెబుతాడు. కాబట్టి మనకు లేఖనాలు అర్థం కాక ఈ సహోదరుడు ఈ ఒక్క లేఖనాన్ని అపార్థం చేసుకుని చెప్పి నేను ఇంకా 50 వచనాలు చూపిస్తాను అన్నాడు. ఒక్క వచనం దగ్గరే తప్పు చేశాడు. పైన అర్థం కాల, కింద అర్థం కాల. ఒక అధ్యాయంలోనే పైన తిరిగి లేచినప్పుడు మగ్దలేని మరియతో మాట్లాడిన మాట అర్థం కాల. అలాగే మధ్యలో ఒక మాట తోమ అన్న మాటను పట్టుకొని ఇదిగో దేవుడు అంటున్నాడని చెప్పాడు. కానీ తర్వాత అన్నాడే 30-31 ఏమన్నాడు? ఈ గ్రంథమందు అనేకమైన విషయాలు అద్భుత కార్యాలు చేయబడ్డాయి, అవన్నీ రాయబడ్డాయి. కానీ అయితే 31 వచనం అంటాడే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామమందు విశ్వసించి నమ్మునట్లు నిత్య జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఏమని నమ్మాలి? యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు ఇవన్నీ రాయబడ్డాయట. ఈ మాటకి పైనున్న మాటకు ఈ రెండింటికి వదిలేసి మధ్యలో ఇదిగో ఈయన దేవుడు అని, అక్కడేమో నా తండ్రి నీ తండ్రి అని చెప్పి అన్నాడు. కిందేమో యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితేనే నీకు నిత్య జీవం అని చెప్పి కింద చెప్పాడు. ఈ వచనానికి పై వచనానికి మధ్యలో ఉంది ఇది. తోమ నా ప్రభువా నా దేవా అనగా చూసావా ఇదిగో దేవుడు అంటున్నాడు. ఈయనకు అర్థమైంది ఇది. మరి ఒక అధ్యాయంలోనే కరెక్ట్ చదవచ్చుగా, పైదాన్ని కిందాన్ని కూడా చదివితే చక్కగా అర్థమవుతుంది కదా. దీన్ని వదిలేసి మధ్యలో ఒక మాట తీసుకొని ఇదిగో ఈయన దేవుడు అన్నాడు, ఇలా ఎవరు అర్థం కాదు, దీన్ని మచ్చిపోసి మాడిగా చేస్తానని చెప్పి అతనే అంటున్నాడు. కానీ నిజంగా సహోదర పూర్తిగా అపార్థం చేసుకున్నావు. ఇక్కడ ఈ లేఖనంలో ఆయన పునరుత్థానుడైనందుకు ఆశ్చర్యంతో నా ప్రభువా నా దేవా అని దేవుణ్ణి మహిమపరిచాడు, నా ప్రభువా అని క్రీస్తుని అన్నాడే తప్ప నిజంగా అలా అని ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు అలా నేను దేవుణ్ణి చెప్పి ఒప్పుకుంటే ఆయన ఇంక దేవుని మహిమను ఎత్తికినట్టు కాదు, దేవుణ్ణి గణపరిచినట్టు కాదు, తనను తాను గణపరుచుకున్నట్టు. ఎందుకు? నన్ను దేవుడు అంటున్నాడు కదా, ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకుంటే మౌన అంగీకారం అంటారు కదా. మరి ఈయన ఏం చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే కదా. ఆ విధంగా ఒప్పుకొని ఉంటే ఆయన దేవుడు అని అంటే అదే నిజమని కనుక ఇలా అనుకుంటే ఖచ్చితంగా అక్కడ తోమగారు పాపం చేసినట్టే. అలా ఇని మెలకుండా ఆయన వారించకపోవడం కూడా యేసుక్రీస్తు వారు పాపం చేసినట్టే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా పాపం చేయడండి. ఆయన దేవుణ్ణే మహిమపరిచాడు. అందుకని నేను మౌనంగా ఉన్నాడు. కానీ లేకుంటే ఖచ్చితంగా నన్ను ఎందుకు అంటున్నావు దేవుడని ఖచ్చితంగా తండ్రి అయిన దేవునికి ఆ మహిమ రావాలని చెప్పి, ఎందుకంటే ఆయన నిత్యం కూడా నా తండ్రికే మహిమ రావాలి, నా తండ్రి మహిమపరచబడాలి, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రికి రావాల్సిన ఘనత నాకొద్దు అనేటువంటి సత్యవంతుడు. కాబట్టి ఆయన తన స్వకీయుల యొద్దకు పంపబడినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నేను నా తండ్రిని గణపరిచేవాడిని, నా తండ్రి మహిమను కోరుకుంటున్నాను చెప్పి అన్నాడు తప్ప నేను తండ్రి స్థానంలో దేవుడిగా మహిమ పొందుకోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదు చెప్పి ఆయన స్పష్టంగా చెప్పకనే చెప్పాడు. ఇది అర్థం కాక మన సహోదరుడు 50 వచనాలు ఉన్నాయి 100 రకాలుగా నిరూపిస్తున్నాడు, ఒక్క వచనం కూడా ఇది కూడా ఖచ్చితంగా పూర్తిగా తప్పే. మరి మరలా చూసుకొని సత్యానికి గ్రహిస్తానని ప్రభుపేడ మనం చేస్తూ నేను ముగిస్తున్న అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.